హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రోడ్డు ఎవలవాడ కట్ట మీదకి ఏరుకున్నారమ్మా. కట్ట మీద గుడి ముందర ఉన్న లోపల తరబెడతాను చేసిండ్రు. అగో లింగాన కాని ఒకటి అమ్మాన కూడా కంటే రాజరాజేశ్వర స్వామి పూజలు చేస్తాండ్రు. భగవంతుడు మెచ్చలేదు, సంతానం ఏలేదు. అక్కడ తపస్సు బిందం చేసిన భార్య భర్తలు సీతమ్మ వారమన్న శ్రీలక్ష్మి పూజలు కొండగట్టవాంజన్న కొరవీర స్వామి పూజలై గల్లది పర్వతాల కొండ మీద పాతాల గంగ ఎండి ఎలుగులు బంగారు జరుగుతండి వాడు మళ్ళీ ఎద్దల సవారి. అగో పాతాల గంగల పైతాన వాడి భార్య భరతలైన పర్వతాల మల్లయ్య పూజలన్న చేస్తారు. వాళ్ళు కూడా చేస్తారు. భగవంతుడు మల్లయ్య సంతానం ఇయ్యలేదు. అక్కడ తపస్సు బిందం చేసిన భార్య భర్తలు రావంగా భామవత్తరంగా మాత్రమనగా ఆడవిల్ల సంతానం కావాలని మాత్రమనగా 33 కోట్ల దేవతల పూజలు చేసిన బామ. గుళ్ళు లేని దేవతల గుళ్ళు కడతాండ్రు భార్య భర్తలు, బళ్ళు లేని ఊళ్ళే బళ్ళు కడతాండ్రు, గంటలు లేని గుళ్ళల్లో గంట గురి కడతాండ్రే అమ్మో. ఎందురయ్యే దేవుడు సంతానం ఇయ్యలేదు, కొంట మీద ముళ్ళు ఒడిచిపోయింది, ఒళ్ళు దానైపోయింది. బామాయిగా మనకు సంతాన బలం దొరకదనుకోని భార్య భర్తలైన అయ్యో రామ ఓ రామ అయోధ్య ఎంతో బంగారం దారిలా మరి ఏమీ గల్లా వాళ్ళకల్లా చూసే మనిషి ఒకటే చూపు అనయ్యా. బండి ఎందుకు ఆపినావు అంటానా? నన్ను ఏం చేయమంటారు? అడుగుతాను ముందు దారి చూస్తున్నాను. అక్కడ చూచిదివా? ఎక్కడ మనిషివి? అరే నువ్వు చూసిందాని అయితే నేను చూడడానికి దొరికితే మా ఇల్లు ఫీల్ అవుతానే. లాంగ్ ఏదో అక్కడ అక్కడ ఏమున్నా రాసాయిలే బొడ్డు రోజు కూర్చున్నాడు రాసాయిలే బొడ్డు ఆయన దగ్గర ఏమున్నాయిరా? పెద్ద పెద్ద దేవతలు
ఇంకా ఉన్నది పోరా పోతే పోతే పొరగలు అయితే పోయి పారి నేను పోనంటే పోను నువ్వు పోయి కడుగు పోరా పెన్న నాదని తోలరా వాళ్ళు కదా వాళ్ళు అవుతారా ఓహో అల్లంత దూరాన్న అల్లంత దూరాన పాడబడ్డ గుడి ఉన్నది ఆ గుడి ఎంతకైనా వెళ్ళిపోదామన్నారు భార్య భర్తల చోటు చెంతకు చేరనమ్మా మరి గుడి చెంతకు చేరు నాగ పనులు బదులుకోని మాత్రం అనగా ఇద్దరు భార్య భర్తలు ఆ గుడి కాడి వరకు అది పాటపడ్డ గుడి పాత శివాలయం ఉన్నది ఆ గుడిలోన మాత్రం అనగా విగ్రహారం కనిపిస్తలేదు శివలింగం కనిపిస్తలేదు అడవిలోన గుడి కాబట్టి కొంగుండ మృగాలు తావరం చేసుకొని ఉన్నాయి ముఖాల మంటి పెంట ఉన్నదమ్మా అందుకే అంటారు అవలార మానవులు ఉన్న కాడ ఇల్లు శృంగారం ఉంటది భక్తులు ఉన్న కాడ గుడి శృంగారం ఉంటది భక్తులు లేని గుడి కాబట్టి మాత్రం కొంగుండ మృగాలు తావరం చేసుకొని ఉన్నాయి ఆ గుళ్ళె ఉన్న పెంట తీసి గుడి బయట పోసిండ్రు అప్పుడు ఆ గుళ్ళె శివలింగం బయట పడ్డదమ్మా శివలింగాన్ని కళ్ళ చూసినారు భార్య భర్తలే అమ్మా మరి బామ పాడుపడ్డది కూడా మాత్రం మనం మరలిపోతే శివలింగాన్ని కళ్ళ చూసడోళ్ళమా గుడి ముందు గుండవుల నీళ్లు తీసుకొచ్చి ఆ గుడిని తికరణ శుద్ధిగా అడిగిన భార్య భర్తలు తడిబెడ తానం చేసి కట్టుకున్న బట్టలు కాశ పూసుకొని శివలింగానికి బాలతోని బాలాభిషేకం పూలతోని పూలాభిషేకం నెయ్యితోని నెయ్యి అభిషేకం చేసింది మరి అభిషేకం చేసిన భార్య భర్తలు 10 ఏళ్ల పప్పది బట్టి 5 ఏళ్ల ఆరతి బట్టి బామ దొరుకు తీగుల సంతానమన్న దొరకాలి లేకపోతే మన ప్రాణమన్న పోవాలి భక్తితోని భగవంతుని పూజలు చేస్తాను కారణములో కొండగట్టులో వెలసిన దేవా కనబడ అంజన్న
నిండా చందనమయ్యా వేరుగల్లా దేవుడమయ్యా జిల్లేరు దండలు నీకు మల్లెల మాలయ్యా ఐలవోనిలో వెలిసిన దేవా అరే గంగడిలో పూజల పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా ఓరుగల్లు జిల్లాలోన ఒంటి మామిడి పల్లెనిది ఒంటి మామిడి పల్లెలోన ఒనరైన గుళ్ళు స్వామి మామిడాకు దూరానాలు మర్రాకు డొప్పాలయ్యా నల్ల నల్లాని వాడా నానా హైలన్నలాడా వెల్లిలో వెలిసిన దేవాకు వెళ్ళి మల్లన్న గంగనిలో పూజల పువ్వా ఘనమైన పువ్వా ఓ గన్నేరు పువ్వా గుండు మీద గుండు స్వామి సుతిమాను గుండు అయ్యా సుతిమాను గుండు నైతి సుఖలాలి పర్వతమయ్యా గంగరేగు చెట్టు కింద గరడిత గారడివయ్యా ఏపనార బంతి గడ్డ ఎండిది విరగోల స్వామి భార్య భర్తల మాత్రం భక్తితో భగవంతుని వేడుకుంటూ ఉన్నారమ్మా ఏడు పొద్దులు ఏడు మాపలు కడతారు అయ్యయ్యో గుడిలో భార్య భర్తలు ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 7 పొద్దులు 7 మాపలు కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖము లేని ఒరగాలి తపస్సు వీణ వాళ్ళు శివ శివ అన్న సిద్ధమర్తలేరు వరహరానన్న ఐక్యము తప్పుదలేరు దొరుకుతున్న ఈ గుళ్ళ సంతానం వరకు దొరకాలి లేకపోతే ఇదే గుళ్ళ మా ప్రాణం బలిదానమైన మా కొరకు బాధపడి ఏడ్చే బిడ్డలు లేరనుకున్నా అమ్మ వారి యొక్క కన్నీరమ్మ సత్యలోకమే రామరామ ఎండికొండ ఎండికొండ పౌడికొండనే రామరామ శంకరుడు రామరామ కూర్చున్న చూడమమ్మా ఓమిది వల్ల శివాసనం ఉద్రచ్చ మండపముల కూర్చోని భగవంతుడు జపమాల నిప్పుతంటే ఉరువు లేని పిడుగు రాలిన సందము మబ్బు లేని మాయల వస్త్రము నడిచిపోతున్నాడ భగవంతుని పాదాల మీద కాదల దేవుడా పటా పటా భగవంతుని పాదం మీద 5 చినుకుల వర్షము కురిసినట్టయింది తిరిగే జపమాల ఆగిపోయినారు కాలే ఓంగుండము సప్పున దల్లారిపోయినా భగవంతుడు కళ్ళ చూచండి ఇది ఏమి చిత్రమురా దేవుడు దేవుడా అచ్చగాడా ముచ్చగాడా ఆరదేశ పరదేశ అయినోని ఇల్లుగాలి పైన పేదోని భార్య మరణించిన గొడ్డుగాడు వేడ గొర్రెగాడు వేడ అరటి గొడ్డురాలు కన్నీరా ఇది పురిటి గొడ్డురాలు కన్నీరా ఎవరిది ఇక్కడ చూడమని ఏర్పాటు చేస్తాడు కాదు దేవుడా పసరు పెట్టి కాటి కంటి అది చేతుల కూర మారవరుషుడు యుగములు జగములు వెలికబడ చూశాడు అమ్మ
అమ్మమ్మ సూగములు జగములు ఉరికి పడు చూడంగా అంజనముల ఎవరు దిగుతండురా అయ్యో సుభాషేల నగరం వినేటివాడు సుభాషేల మహారాజు సుభాషేల మహారాజు భార్య మరి ఆడవిల్ల సుభద్రాదేవి వాళ్ళ గర్భాన మరి మాత్రం ధనం ఉన్నది దైవం ఉన్నది గర్భాన కలిగిన కొడుకున్నాడు కోడలు వచ్చింది కొడుకు పేరు ఉమంత మహారాజు కోడలు పేరు శశరేఖ అబ్బబ్బా నా గర్భాన నాకు కొడుకు ఒక్కడైనందుకు ఆడవిల్ల లేనందుకు కోడలు బిడ్డలు చూసుకుంటాను అనుకుంటే కోడలు లేనందుకు బిడ్డ కాదని అర్థమైపోతుంది కన్నది గడప కావాలి కట్టింది పడ్డ కాల కాలం ఇది పడ్డది ఉరికి కావాలని అనుకోని భార్య భర్తలు చూడు తిరిగరా అని జాతరలు ఎన్నో తిరిగి చిట్ట చివరికి పాడుపడ్డ గుడిని భక్తికి తెచ్చినారు వాళ్ళ కన్నీరు నాకు మురముట్టబోతే వాళ్ళ దారిని వాళ్ళని వదిలిపెడదు వాళ్ళ కన్నీరు నాకు మురముట్టింది కాబట్టి వాళ్ళందరూ బ్రహ్మదేవుడు సంతాన బలము రాసిందా లేదని చూస్తే ఇళ్ళలాట వందు భగవంతుడు వాళ్ళకు మళ్ళా మలసూరు సంతానం కూడా రాసి పెట్టే ఉన్నది ఏగిరంగా వెళ్ళిపోయి నేను సంతానం ఇచ్చి వాళ్ళకు ప్రాణ రక్షణ చేసినది కావాలి రూపులు మారుతున్నాడు అయ్యతోటి దేవుడు 5 జీవుల గల్లవాడు విడుదు 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 పెద్దవరిది అవతారం ఎత్తుకున్నాడు నేను నిజ రూపాయలు పోతినా భగవంతుడు నా పట్టిన పాద మొదలకుండా దేవలోకం వస్తారు వాళ్ళు దేవుడు చేరవచ్చిండమ్మా నువ్వు ఎక్కడన్నావా కానీ నా కోసం చూసిన నా పిల్లలకి 20 మంది ఆడవాళ్ళని నీకేమైనా వస్తుందిరా గరగరం 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 ఎందుకు చచ్చిపోతారా మరి వారి కొట్టుకొని మొత్తుకొని ముచ్చే పెడతారా దుడ్డలు బెదురుతానన్నా ఊకోరు గొర్రె బెదురుతాను పొలాలు భయపడతారన్నా ఊకోరు అని చెప్పిన ముచ్చం పెట్టి వెళ్ళగొట్టాలని మొత్తుకుంటూనే ఉంటారు అది పడవ పక్క మన గవాడికి ఏమైందిరా అంతేనంటావా కొడుకునే కాదు కానీ ఎందుకు లేపినవే ముందరికి ఎవరో జంగాయం వచ్చిన గడగడతాడు బొమ్మను సింగ పెడతాడు వచ్చిన జంగమైన పట్టి కింద గెలవట్టాలి తప్పకుండా భిన్నం చేయాలి తప్పదు పట్టు నేను వెళ్ళిపోయి ఆ జంగమైన దానం పెట్టి వెళ్ళగొట్టి వస్తానయ్యా సరే పనులు వెళ్ళిపోయి రాపో సరే అందుకే ఇళ్ళబడితే కానీ ఇళ్ళబడితే గడవేందా మరి అందరి దానం చేసినట్టు ఈ జంగమయ్య దానం చేస్తాను ఆ తల్లిదొడి చాడుకు మజార పట్టుకొని మోరీలు పట్టుకొని జంగమయ్య వేడికెళ్ళిపోతారా తల్లి ఏ తిరగవద్దని దేవి